మొదటి అధ్యాయము 7వ వచనం. అయితే నిబ్బరము కలిగి యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడిచి ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని కలపకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధనము చేసుకుని చక్కగా ప్రవర్తించదు. చాలు, ప్రభు తన మాటలు దివించును గాక. ఈరోజు ఈ యొక్క కుడికి కొరకు ఏర్పాటు చేయబడిన మాట, నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని వర్ధిల్లుట. ఎలాగా? ఆత్మ సంబంధంగా, భూ సంబంధంగా మానవుడు వర్ధిల్లుతాడు అనేది నేటి అంశము. ఈ అంశంలో మరి ఇక్కడ యెహోషువతో ప్రభు సెలవిస్తున్న మాట, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించాలి. మొట్టమొదటిది, మానవుడు వర్ధిల్లాలి అని అంటే, ఒక వ్యక్తి వర్ధిల్లాలి అని అంటే వాక్యాన్ని మొట్టమొదటిగా ధ్యానించాలి. చదువుట అని లేదు ఇక్కడ, వాక్యాన్ని ధ్యానించాలి. అది ఎప్పుడు అంటే దివారాత్రము దాన్ని ధ్యానించాలి. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల అప్పుడు కానీ నీవు వర్ధిల్లుతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటి మాట, దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించాలి. రెండవ మాటకి నేను 4 మాటలు చెప్తాను. రెండవ మాటగా 2వ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేశాను. చాలా. రెండవ మాటగా ఇక్కడ దేవుని ఆశ్రయించినంత కాలము. మొదటిది దేవుని వాక్యమును ఏం చేయాలి? ధ్యానించాలి. రెండవ మాటగా ప్రభు సెలవిస్తున్న మాట, అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేశాను. అంటే ఎంతకాలము వరకు మనము మన దేవునిని ఆశ్రయిస్తాము? ఆశ్రయించుట అని అంటే ఆయన మీద ఆధారపడడం, దేవుని మీద ఆధారపడడం, దేవునితో సమస్తము చెప్పుకోవడం, దేవుని మీద, దేవుని చేతిలో నుంచి వచ్చే ప్రతి దీవెన కొరకు ఆరాటపడడం, వెయిట్ చేయటం, ఆయన దగ్గర ఎదురు చూడడం, ఆయన దగ్గర ఇంకా కూర్చుండి ఎదురు చూచేటువంటి ధన్యత. ఈ భక్తుడు, ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు ఉజ్జియా అనేటువంటి భక్తుడు దేవునిని ఆశ్రయించినంత కాలము కూడా అతడు వర్ధిల్లాడంట. పైనుంది కదా, యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. జకర్యా దినములలో అంటే జకర్యా ప్రధాన యాజకుడుగా ఉన్నప్పుడు అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. రెండవ మాట, మనము దేవునిని ఆశ్రయించాలి. ప్రతి విషయంలో ఇది నేను చేయగలను, ఇది నాకు తెలుసు. సాధారణంగా మానవుడు ఈ భూలోక రీత్యా ఎలా అభివృద్ధిని చూసి అనుకుంటాడు, నేను చాలా ఆశీర్వదించబడిన వాడను, ఆశీర్వదించబడిన దానను అని అనుకుంటాను. చాలామంది బైబిల్ కారులో పెట్టుకుంటారు, బైబిల్ని బండిలో పెట్టుకుంటారు, బైబిల్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటారు. చాలామంది బైబిల్ లేకుండా బయటికి వెళ్ళరు, మంచిది. కానీ అవన్నీ కూడా
నీ మార్గాన్ని వర్ధిల్ల చేస్తాయి అని చెప్పేసి దేవుడు చెప్పట్లేదు. నీ మార్గం వర్ధిల్లాలంటే ఆయనను గూర్చి నువ్వు ఆయననే అడిగి తెలుసుకోవాలి. ఏమంటే నాకు తెలిసింది, నా అనుభవాన్ని నేను కొంతవరకు చెప్పగలను. నా జ్ఞానం వేరు, నీ జ్ఞానం వేరు. దేవుని జ్ఞానము మనల్ని ఆవరించినప్పుడు ఆయనను కూలంకుషంగా తెలుసుకోగలుగుతాం. అలాగా ఎక్కడ పెట్టుకున్న బైబిల్, ఇంట్లో 100 బైబిళ్ళు ఉండొచ్చు, సంవత్సరానికి ఒకసారి బైబిల్ చదువు పూర్తి చేస్తూ ఉండొచ్చు. కానీ వాక్యం అనేది, వాక్యానుసారమైన జీవితం లేనప్పుడు మనం చాలా సుదీర్ఘమైన ప్రార్థన చేయొచ్చు, సుదీర్ఘంగా బైబిల్ చదువుతూనే ఉండొచ్చు, ఎన్నో గంటల తరబడి బైబిల్ చదువుతూ ఉండొచ్చు. కానీ ఆ మార్గము, మన మార్గము వర్ధిల్లాలి అని అంటే, మన మార్గము ఆశీర్వాదకరముగా ఉండాలంటే, మన మార్గము మీద ఆయన వెలుగు ప్రకాశించాలి అంటే ఆయన వాక్యము, వాక్యానుసారమైన జీవితము, మన ప్రవర్తన దిద్దుకోవాలి. మన ప్రవర్తన ఆయన చేతికి అప్పగించుకోవాలి. మన ప్రవర్తన అంతటిని ఆయన చేతుల నీడలో నుండి నడిపించుకొని పోవాలి. ఆయన మాట వినాలి. కాబట్టి ఆయనను ఆశ్రయించినంత కాలము తర్వాత కొంచెం పొగర పట్టింది రాజుకి. తర్వాత భయంకరమైన వ్యాధి అతనికి సంభవించింది. అంటే దేవుడు ఒకానొక సమయంలో మనము ఆయనను ఆశ్రయిస్తే జీవితకాలం అంతా కూడా ఆయన కాపాడుతాడు అనేటువంటి కొంతమంది దుర్బోధ నుంచి మనం బయటికి రావాలి. ఒక్కసారి రక్షించబడితే నీ జీవితం, నీ పేరు జీవగ్రంథంలో రాయబడిపోయింది అని చెప్పి దుర్బోధ నుండి బయటికి రావాలి. ఎందుకంటే ఇతను మొదటి వచనంలోనే యెహోవా దృష్టికి యథార్థముగా ఇతను ప్రవర్తించాడు. కానీ ఎప్పుడైతే ఆ యథార్థత నుంచి ఈ రాజుగారు బయటికి వచ్చేసాడో ఆయనకి ఏమి ప్రాప్తించిందండి? ప్రక్కనే ఉంది చూసారా, రోగం వచ్చిందంట. దేవుడు వర్ధిల్ల చేస్తున్నప్పుడు బలుపు రాకూడదు. దేవుడు వర్ధిల్ల చేస్తున్నప్పుడు విధేయత రావాలి. దేవుడు మనల్ని వర్ధిల్ల చేసిన కొలది మనము ఇశ్రాయేలీయులాగా బలిపీఠాలు కట్టి ఇంకా ఎగస్ట్రా విగ్రహాలను పెట్టుకోవటం కాదు. ఆయన మనల్ని వర్ధిల్ల అసలు జ్ఞాపకం చేసుకున్నాడంటేనే నేల మట్టము వరకు మనం సాగిలపడాలి. పూర్తిగా ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి. మా నాన్నగారు లాగా నేను నడుస్తున్నాను, మా నాన్నగారిని చాలా వర్ధిల్ల చేశాడు, కాబట్టి నన్ను కూడా దేవుడు బహుగా లేవనెత్తుతాడు, నేను ఎంతో గొప్ప రోజునైపోతాను అనుకున్నాడు. పాపం చేశాడు చాలా కాలం, అందరికంటే ఎక్కువ కాలమే ఇతడు రాజ్య పరిపాలన చేశాడు. కానీ అతని దేహానికి ఎవరిని కలుసుకోలేనటువంటి వ్యాధి అతన్ని ఆవరించింది. కారణం ఏంటంటే అతడు గర్వించి యెహోవా మీద ద్రోహము చేశాడు. యెహోవా మీద ద్రోహము చేయగా చాలు. చూసారా, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు, దేవునికి వ్యతిరేకంగా మడమలెత్తకూడదు, దేవునికి ఆయాసకరమైన రీతిగా మన ప్రవర్తన మార్చుకోకూడదు. ఒకసారి దేవుని వైపుకు తిరిగిన వ్యక్తి భ్రష్టత్వం వైపు మరల వెళ్ళకూడదు. దేవుడు మన మనవి ఆలకిస్తున్నాడు అని అంటే, ఒక సహాయం చేశాడు అని అంటే, అంతకుముందు ఉన్నటువంటి విధేయత కన్నా ఇంకా మరికొంత విధేయతలోనికి ఆ వ్యక్తి దిగాలి, ఎక్కకూడదు. దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు అని అంటే నువ్వు ఇంకా ఏం చేయాలి? ఆయన పాదాల మీద వరకు పడే అనుభవంలోనికి రావాలి. దాన్ని ఏమంటామంటే సాగిలపడుట. అబ్రహాము మహాభక్తుడు, వయసులో చాలా పెద్దవాడు, ప్రభు ప్రత్యక్షతలు అనేకములు ఉన్నవాడు, చాలా అనుభవశాలి.
కానీ ఆయన ప్రత్యక్షతనిచ్చినప్పుడు సాగిలపడ్డాడు. కాబట్టి ఈయన ప్రవర్తన మంచిగా ఉన్నంత కాలము కూడా దేవుడు ఇతనిని ఈ రాజుని ఏం చేశాడంటే వర్ధిల్ల చేశాడు. యథార్థముగా నడిచినంత కాలము కూడా ఆత్మలో వర్ధిల్లతో, నేను ఏంటంటే శారీరకపరమైన వాటి గురించి నేను మాట్లాడట్లేదు. ఆత్మలో ఎప్పుడైతే బలంగా ఉంటావో ఆటోమేటిక్గా జయించే శక్తి ఉందే, దాన్ని ఆత్మబలము అంటారు. ఇంకా బైబిల్ పరిభాషలో చెప్పాలంటే దేవుని వరాన్ని సంపాదించుకుంటుంది. ఆ వరం ఉన్నప్పుడు ప్రార్థన బలం ఉంటుంది. ప్రార్థన బలం ఉన్నప్పుడు ఏ బలహీనత కూడా బలముగా కనబడదు. అది ఏ రకమైన ఇబ్బంది అయినా సరే మన ఎదుట అది బలముగా ఉండదు. ఎందుకంటే బలహీనత కన్నా నీవు బలవంతుడవు. నీకు వచ్చే సమస్య కన్నా నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే చాలా అధికుడు, బలవంతుడు. ఆయన కంటే బలవంతుడు ఎక్కడా కూడా లేరు. కాబట్టి ఆయన బలవంతుడు. సమస్య ముందు దేవుణ్ణి పెడితే సమస్య ఆయన ఎదుట నిలవలేదు. ఎందుకంటే దేవుడు మనకు కూడా అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. అద్భుతమైన అవకాశం ఏంటో తెలుసా? దేవుని వారసత్వం, దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చెను. దేవుని కుమారులుగా ఉండడానికి ఈ లోకంలో మనకు అందుకే దేవుడు అధికారాన్ని చేతికి అప్పగించారు. మనం దేవుని కుమారులము. ఒకవేళ వర్షాన్ని ఆపే శక్తి మనకు లేకపోవచ్చు, కానీ వర్షాన్ని కూడా లెక్క చేయని స్థితి దేవుడు, అది నీ ఆత్మబలం. ఒక సిస్టర్లు పాడారు, మరణము నన్నేమి చేయలేదు, మరణము నన్నేమి చేయగలదు. పరిస్థితులు, మరణమే నన్నేమి చేయలేకపోయింది, పరిస్థితులు నన్నేమి చేయగలవు. అవునండి. కాబట్టి మన మార్గము వర్ధిల్లాలంటే, మన మార్గము సక్రమమైన త్రోవలో వెళ్ళాలంటే, మనకి మనశ్శాంతి కలిగి ఉండాలంటే, మనము నెమ్మది కలిగి ఉండాలంటే, సమాధానము కలిగి ఉండాలంటే, సౌఖ్యముగా ఉండాలంటే అంటాడు భక్తుడు, నీవు అందరి కొరకు ప్రార్థన చేయి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో కాబట్టి నువ్వు ప్రార్థన చేయి అంటున్నాడు. దేవునిని ఆశ్రయించినంత కాలము కూడా మనోడు చక్కగా తన మార్గం వర్ధిల్లింది, తన రాజ్యము వర్ధిల్లింది, తనకి విరోధులు లేరు. ఒకవేళ వచ్చిన ప్రభు ఇక్కడ సహాయం అందించేస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఆ యథార్థత నుంచి కొంచెము తొలగిపోతావు, ఆయన మార్గము నుండి నీ కాలు కొంచెం స్లిప్ అవుద్దో, అప్పుడే ఏం స్టార్ట్ అవుతుందండి? శత్రువుకి అధికారము మనమే మన చేతులారా ఇస్తాం. ఎందుకు అని అంటే అదంతే. మానవుని బలహీనత శత్రువు యొక్క బలం, మానవుని బలహీనత సాతాను బలం, దేవుని బలం మన బలం. మన బలహీనత సాతాను యొక్క బలం, పెట్టుబడి. మన బలహీనత సాతాను పెట్టుబడి. మనం దానికి ఏం చేస్తున్నామంటే డబ్బులు ఇచ్చి పెట్టుబడి పెట్టి మరి దాంతో కష్టాన్ని తెచ్చుకుంటాం. బలహీనత అనే పెట్టుబడి. కాబట్టి ఉజ్జియాలాగా ఉండకూడదు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది.
మన దేవునితో ఉన్నంత కాలము దేవుడు అద్భుతముగా మన మార్గాలను వర్ధిల్ల చేస్తాడు. దేవునితో ఉన్నంత కాలము తన బ్రతుకు దినములన్నిట మరణము వరకు కూడా యెహోషువ నమ్మకముగా యథార్థముగా దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ లాస్ట్ మినిట్లో కూడా ఆ మరణకాలంలో వృద్ధుడైపోయినప్పుడు కూడా అబ్బాయి నేను నా ఇంటి వారు సేవిస్తాను, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను అలా అనగలిగినప్పుడు అతని మార్గము అద్భుతముగా వర్ధిల్లు. మోషే కంటే యెహోషువ ఎక్కడ ఏ విషయంలో తక్కువగా దేవుడు చూడలేదు. మోషే కంటే అత్యున్నత అద్భుతమైన కార్యం ఆయన సృష్టినే 24 గంటలు ఆపాడు. ఆ తర్వాత ఇలాంటి ఆయన ఎక్కడ కూడా లేడు రాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన మార్గము వర్ధిల్లాలి అని అంటే ఆయనను ఆశ్రయించాలి. దివారాత్రము ధ్యానించటమే కాకుండా ఆశ్రయించాలి. 3వ మాటగా చెప్తున్నాను, దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనం 21వ వచనం. దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థముగాను నమ్మకంగాను పనిచేయుచూ వచ్చాయి. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాలి. ఇప్పుడేమంటున్నాడండి, యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవయందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, మొత్తం 6 విషయాలలో ఇక్కడ హిజ్కియాని గురించి వ్రాయబడుతున్న మాటలు చూడండి. అనుకూలము అంటే అది మానవునికి ప్రతికూలమైన, మానవునికి కష్టమైన, మానవుడికి నష్టమైన దేవుని కొరకే నిలబడడం అనుకూలత. యథార్థముగా అంటే నష్టము కలిగినా సరే నీ యథార్థతను విడిచిపెట్టకూడని యోగు వలె. 3వ మాట ఏమంటున్నాడంటే నమ్మకముగా ఇచ్చిన మాట నెరవేర్చడానికి అబ్రహాము ఏ రీతిగా దేవుని నమ్మి దేవుని కొరకు నిలబడిపోయాడో ఆ విధముగా నమ్మకముగా. మళ్ళీ అంటున్నాడు దేవుని ఆశ్రయించుటకి దేవుని మందిర సేవ అందేమి. ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. 3 మాటలు మందిర సేవ విషయం అందేమి. మొదటి మాట, మనం చాలాసార్లు ఆ దేవునికి ఇచ్చే విషయంలో, ప్రేయర్కి వెళ్ళే విషయంలో అక్కడ వాక్యము నచ్చకపోతే విసుగుదల వస్తుందండి. అందుకని అంటాడు సొలొమోను, అబ్బాయి నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త. ఇక్కడ అంటున్నాడు హిజ్కియాతో, ప్రభు అంటున్నాడు, అబ్బాయి నీవు దేవుని మందిర సేవ విషయమందేమి, నీవు చేయవలసినది బ్రాకెట్లో రాసుకోండి, నేను దేవుని మందిరమునకు చేయవలసినది. నీకు నీ రోల్ ఏమిటో, దేవుని చర్చిలో నీ రోల్ ఏమిటో అర్థమవుతుందా నేను చెప్పిన మాట? నువ్వు ఏం చేయడానికి దేవుడు నిన్ను పిలిచాడో, ఆయన ప్రణాళిక నీ పట్ల ఏమిటి? నేను నీ కోసం ఎప్పుడైనా అడుగుతావా? చర్చికి వెళ్ళి వచ్చేయడమే కానీ అయ్యా వెళ్తున్నాను వస్తున్నాను, అసలు నీ కోసం నేను ఏం చేయాలి అని ఎప్పుడైనా అడుగుతావా? ఊరికే చర్చికి వెళ్ళి ఆదివారం వెళ్ళాలి, మొక్కుబడిగా వెళ్ళాలి, వెళ్ళిపోతే ఆయన ఫీల్ అవుతాడు, వెళ్ళిపోతే
మనం ఫీల్ అవుతాం. ఏమైనా జరిగి కొంతమందికి సండే చర్చికి వెళ్ళకపోతే భయంతో వెళ్తారు. భక్తి కంటే భయం వీళ్ళని మింగేస్తుంది. వెళ్ళకపోతే ఆ వారం అంతా కూడా మనశ్శాంతి ఉండదు. కొంతమంది మాటలు అలా ఉంటాయి. నెమ్మది ఉండదండి. ఏదో ఒకటి జరగరానిది జరిగిపోద్ది. మాకు క్షేమం ఉండదు. మా ప్రయాణం ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటాం. కానీ మందిరంలో పిలువబడిన వాళ్ళందరికీ కూడా మోషే దగ్గర నుంచి, దావీదు గారి దగ్గర నుంచి, ఆ తర్వాత కొత్త మందిరం కట్టబడిన తర్వాత ఎజ్రా, నెహెమ్యాలు కూడా మందిరంలో సేవ చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ ఇచ్చారు. ఒకవేళ పాటలు పాడడం వచ్చింటే నీకు నీ సొంత వాళ్ళు వచ్చినా సరే పరిగెత్తుకు వచ్చేది. ఇది సేవా విషయం అందేమి, మందిర సేవా విషయం అందేమి. ఎంత బలహీనతున్నా సరే వదులుకుంటానే రావాలి. ఎందుకంటే నీవు దేవుని చేత ఏర్పాటు చేయబడిన దానం. దేవుని చేత నాకు సమస్య ఉంది, సమస్యకే లేడు, సమస్యకే డొల్లాడు. జబ్బొచ్చి బాధ వచ్చిన తర్వాత పడి ఏడవటం గొప్ప కాదు. అది రాకముందే నన్ను ఆశ్రయించు, అప్పుడు నీకు మార్గం వర్ధిల్లింది. ఆ సమస్యలో పడి ఏడ్చి ప్రభువా సహాయం చేయని అడగడం చేతగానితనం. భక్తిపరుడు అపాయం వచ్చుడు చూచి ఎప్పుడు రాకుంటాడు, ఎప్పుడు తెలిసిపోతే అపాయంలో పడినాక, ఇరికిపోయిన తర్వాత ఆ శిక్ష అనుభవిస్తూ ఉన్నప్పుడు పారిపోవడానికి ఉంటుందండి. ఎందుకని అపాయవంతుడు చూసి తాగుతాడని చెప్తుందంటే ఆ నీతిమంతుడికి ముందే తెలిసింది ఏ అపాయం రాబోతుందో. ఆయన ఎవ్వరికీ కూడా ఏమీ చెప్పకుండా చేయలేదు. ఏమండి, నీ మీదకి దావీదు భక్తునితో చక్కగా చెప్తాడు, ఇదిగో రేపు పొద్దున పలానోళ్ళు నీ మీదకి వస్తున్నారు, అయ్యా పలానోళ్ళు యుద్ధానికి రాబోతున్నారు అంటే తెలిసినట్టే కదా. ముందుగా దావీదుకి తెలిసింది కదా. వాళ్ళు లెటర్ పంపించారా, చేతి లెటర్ లేదు. ఆ నీతిమంతుడికి అపాయం రావడం దేవుడు ముందుగానే తెలియజేస్తాడు. నీతిమంతుడైన లోతుకి అపాయం రాబోతుందని ముందు తెలుసు, నోవాహుకు ముందు తెలుసు. చెప్పకుండా చేశాడా అండి? చెప్పకుండా ఎక్కడన్నా చేశాడా? ఎక్కడా చేయడు. ఆయన చెప్పకుండా ఏది చేయడండి, ఏది చేయడు. కాబట్టి మన మార్గాన్ని వర్ధిల్ల చేసుకోవాలా, దాన్ని నాశనం చేసుకోవాలా అనేది భక్తుని చేతిలోనే ఉంది. ఈ భక్తుడు అంటున్నాడు సేవా విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి. ఇవన్నీ ఆ లెక్కలోకి రావా? ఏమండి, చర్చిలోకి వచ్చేసి నీ వంతు నువ్వు పాడో వాయించో ఏదో వినో వెళ్ళిపోవటం కాదు. రెండవది ఏమంటున్నాడు, ధర్మశాస్త్రము అంతటి విషయం అందేమి. నీకు ఇస్తున్నటువంటి బైబిల్లో ఉన్న ప్రతి మాట నువ్వు అవలంబించాల్సిందే, ప్రతి మాట ప్రకారము నడుచుకోవాల్సిందే. ఇది నాకు కష్టము, నేను చేయలేను అని అంటే నేను కూడా రేపు పొద్దున ప్రభు అంటాడు, వీళ్ళు అవకాడికి వెళ్ళు, నువ్వు చేయలేను అన్నావుగా, తప్పుకో చాలే. దేవుడు అనడు అనుకోమాకండి. నోవా గోడ దగ్గరికి వచ్చి తలైపోయేటట్టుగా కొడుతున్నారు, రోధిస్తూ ఉన్నారు. అయ్యా తలుపు తీయి, అయ్యా మేము చనిపోతున్నాం, తలుపు తీయి కేకలు వేస్తున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు నోవాహును ఓడలో సంధించేశాడండి. ఆ తాళాలు ఆయన చేతిలో ఉన్నాయి, తాళాలు దేవుని చేతిలో ఉన్నాయి. ఏ తలుపు తెరిచే, కిటికీ తలుపు తెరిచే ధన్యతే దేవుడు నోవాహుకి ఇచ్చాడు. అసలైన డోర్ తెరిచి మనిషి లోపలికి వచ్చి వెళ్ళే డోర్ తెరవాలి అంటే ఆయన లోపల ఆయనను లాక్ చేసేసాడు. కాబట్టి వాక్యం చెప్తుంది,
దేవుని వాక్య విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి. ఈ మాట చాలా కష్టం కదా. ధర్మశాస్త్రము, సేవ అనేది నీ పర్సనల్, ధర్మశాస్త్రం అనేది నీ పర్సనల్. ఇప్పుడు ఇతరులకు సహాయం చేసే విషయం, ఇతరులకు సహాయం చేసే విషయం. దేవుడు అద్భుతమైన దేవుడు, అన్ని సమయాలలో పక్కనే ఉంటాడండి, పక్కనే. మొన్న నేను బస్సుకి వెళ్తూ ఉన్నప్పుడు నేను అనుకున్న, ప్రభా ఎవరినైనా ఒకరిని నా కోసం ఏర్పాటు చేయ ప్రభా, ఈ బ్యాగ్ తీసి లోపలికి పెట్టుకుని నేను ఎక్కలేను, కాబట్టి దిగేటప్పుడు కూడా నేను ఆ బ్యాగ్ పట్టుకుని దిగలేను అని చెప్పి అనుకుంటున్నాను. ఎక్కేటప్పుడు ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళి సీట్ చూసి సీట్లో పెట్టినారు. ఇక్కడేమో వంశాన్ని పెట్టాడు, అక్కడేమో ఒక సీట్ చూసి గురువాళ్ళు మళ్ళీ దిగుతుంటే అప్పుడు మళ్ళీ అనుకుంటున్నా, ప్రభా దీన్ని పట్టుకొని ఈ రోడ్లో నేను దిగలేను అని అనుకుంటున్నాను. అక్కడికి కరెక్ట్గా పాస్టర్ గారు నిలబడి ఉన్నారు. మన కొరకు ఆయన ఇంట్లో ఎవ్వరు అవైలబుల్గా లేరు. మాస్టర్ గారిని దేవుడు పంపించాడు. ఆయన పావుగంట 20 నిమిషాలు వెయిట్ చేసి బస్సు రాకముందే యువతలకు వచ్చి నిలబడి ఉన్నారు. ఎంత అద్భుతమైన దేవుడు, అంతగా మనకి సహాయం చేసే దేవుడు ఇక్కడ అంటున్నాడు, చేసే ధర్మం విషయంలో ఆయన అంత శ్రద్ధ కలిగిన దేవుడు. ఉప్పిలి బిగబట్టడం, ఉపవాసాల్లో ఉంటుంది కదా, ఉపవాసం గురించి రాసిన చోట యెషయా గ్రంథంలో ఇతరులకి మనం సహాయం చేస్తేనే అది నిజమైన ఉపవాసం. అసలు నేను ఉపవాసమే ఉండట్లేదంటే నేనేం చెప్పలేను. అసలు ఉపవాసమే నేను ఉండట్లేదంటే నేనేమి బోధ చేయలేను. కానీ ధర్మము అని మాత్రం ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. ఇవన్నీ చేసినప్పుడే వర్ధిల్లుతావని ఇందా మాట నేను కల్పించాను. ప్రతి పని తాను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లును. హిజ్కియాను గురించి రాయబడుతున్న మాట, అతడు ఏ పని ప్రారంభించినా అతడు వర్ధిల్లాడు. సీక్రెట్ ఏంటి అని అంటే, హిజ్కియా రావడమే మందిర పని విషయంలో అని శ్రద్ధ తీసుకున్నాడు. పాడైపోయిన మందిరం, కాని వాటిని ఉన్నటువంటి మందిరం, యాజకులు లేనటువంటి మందిరం, అక్కడ ఆరాధన లేనటువంటి మందిరం, అందరూ విచ్చలవిడిగా ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ కూడా బాగు చేశాడండి. అంటే మొట్టమొదటిగా దేవుని సేవలో అతడు తన అడుగు వేసి తన రాచరికాన్ని ప్రారంభించాడు. కాబట్టి తాను ఏది తలపెట్టినా సరే హిజ్కియాను దేవుడు వర్ధిల్ల చేశాడని దేవుని వాక్యం చెప్తుంది. 31వ వచనం కూడా చూస్తే, ముప్పై అధ్యాయము యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక. చూసారా, మూడోదిగా ఏం చేయాలండి? మనస్సు నిలుపుకోవాలి, మనస్సును కంట్రోల్లో పెట్టుకోవాలి. మనసు నీ కంట్రోల్లో ఉండాలి. శరీర కంట్రోల్లోకి మనసు రాకూడదు, మనస్సు కంట్రోల్లోకి మనిషి వెళ్ళాలి. మనస్సు నిలుపుకొనిన ప్రతి వారి నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము ఒకటకు. హిజ్కియా ఎంతో ప్రతి వారి నిమిత్తము కూడా దేవుని దయగల హస్తము వారి మీదకి వచ్చినట్లుగా
బలులు అర్పించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగనే 30వ అధ్యాయంలో 19వ వచనం చూస్తే 19వ వచనం 20వ వచనం కూడా చూసాం కదా. 19వ వచనం, పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరచు కొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపు కొనిన ప్రతి వాని నిమిత్తం దేవునిని ఆశ్రయించు. దేవుని మనస్సు నిలుపుకొని దేవుని ఆశ్రయించారు కాబట్టి దేవుడు అద్భుత కార్యము చేశాడు. 32వ అధ్యాయంలో కూడా 29వ వచనం చూడండి. 32వ అధ్యాయము 29-30. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రె మందలను పశుల మందలను అతడు సంపాదించెను. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గురించి విచారించి తెలుసుకొనుటకై చాలు ఇక్కడ ఈ గురించి రాయబడి ఉంది. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రె మందలను పశుల మందలను అతడు సంపాదించాడు. పేరు ప్రతిష్టలే కాదండి, దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి, దేవుని మందిర సేవ విషయంలో శ్రద్ధ చూపించాడు కాబట్టి, దేవుని ధర్మశాస్త్రం అంతా కూడా తను ఒక విధంగా అనుసరించడానికి తన మనస్సు నిలిపాడు కాబట్టి, దేవుడు చెప్పిన ప్రతి మాటకు తను గౌరవము చూపాడు కాబట్టి, దేవుడు ఏం చేశాడంటే అతి విస్తారమైన కలిమి ఇచ్చాడంట. అతి విస్తారమైన కలిమి ఇచ్చాడండి. ఆ సర్వ ప్రయత్నములను హిజ్కియా తాను కూరుకొనిన సర్వ ప్రయత్నములను వృద్ధి పొందించాడు. సర్వ ప్రయత్నములలో ఆయనకి వృద్ధిని దయచేశాడు. అంటే వర్ధిల్లాడు అని మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటి మాటగా దేవుని ధర్మశాస్త్రాన్ని మనం దివారాత్రములు ధ్యానించినప్పుడు యెహోషువలాగా మనము వర్ధిల్లుతాం. రెండవదిగా ఉజ్జియా దేవుని ఆశ్రయించినంత కాలము కూడా అతడు వర్ధిల్లుతూ వచ్చాడు. మూడవదిగా హిజ్కియా చేసినటువంటి దైవభక్తికి తగిన విధముగా, దేవుని సేవకు తగిన విధముగా అతడు అనుకూలముగా ఉన్నప్పుడు, యథార్థముగా అనుకూలముగా నీతిగా ఉన్నప్పుడు దేవుడు అతనిని తన సర్వ ప్రయత్నములను, నాలుగవది ఆయన చేసినటువంటి ప్రతి విస్తారమైనటువంటి అతి విస్తారమైన కలిమిని ఇచ్చాడు. పేరు ప్రతిష్టలే కాదండి, అన్నింటికీ మించి తను మోయలేనంత పట్టణాలను, గుర్రములను, పశువులను సమృద్ధినిచ్చాడు. చివరిగా చూద్దాం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై వర్ధిల్లినట్లు చేయును. అలాగే నా నోట నుండి వచనమును ఉండను. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. కాబట్టి ఇక్కడ దేవుడు పంపించినటువంటి వర్షం, ఆయన ఆజ్ఞాపించినట్లు వచ్చే వర్షం భూమిని వర్ధిల్లజేస్తుంది, భూమిని ఫలింపచేస్తుంది, భూమిని ఫలవంతముగా మారుస్తుంది. అది నిష్ఫలమైపోయి అది తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళటం లేదంట. అలాగే దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి వచనము, ప్రతి మాట కూడా
నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. అంటే నిజంగా నీ హృదయంలో ఆ వచనము, ఆ మాట నిలవడానికి నీ హృదయము అనే భూమి మీద అనుకూలత ఉన్నదా? అనుకూలత ఉన్నదా? దేవుని మాట హృదయంలో అలాగా ముద్రించబడడానికి కావలసిన అనుకూలత ఉన్నదా? వాటర్ వేసినప్పుడు స్పాంజ్ వేసాం అనుకోండి, అది కంప్లీట్గా వాటర్ని పీల్చుకుంటుంది. వర్షం వస్తుంది అనుకోండి, భూమి పీల్చుకుంటుంది. మానవుడు దేవుని నోట నుండి వచ్చే మాటను ఆ రీతిగా హృదయంలో పీల్చుకొని ముద్రించగలుగుతున్నాడు. దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. నా మాట విని యెహోషువ వర్ధిల్లాడు. నా మాట విని వాళ్ళు సత్యముగా నడిచి విజయ వర్ధిల్లాడు. నా మాట విని హిజ్కియా వర్ధిల్లాడు. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా చిత్తానుసారంగా నడిచి వాళ్ళ మార్గాలు వర్ధిల్ల చేసుకున్నారు. కాబట్టి ఈరోజు భూమి కూడా నా మాట ప్రకారంగా అది ఆ వర్షాన్ని తీసుకొని వర్ధిల్లుతూ ఉంది. మరి నీ హృదయము ఆ రీతిగా వర్ధిల్లడానికి అనుకూలతుందా? హృదయానుసారముగా వర్ధిల్లుట లేనప్పుడు శారీరకంగా కూడా వర్ధిల్లము, ఆర్థికంగా కూడా వర్ధిల్లలేము. ఇప్పటివరకు చదువుకున్న వాళ్ళందరూ క్యారెక్టర్స్ అయ్యాయి. హిజ్కియా వస్తుందానే ఏం బాగు చేసుకున్నాడండి? మందిరం. అంటే ఆయన మందిరం బాగోకుండానే దేవుని మందిరం మీద ఆశ పుట్టిందా? ఏమండి? ఆయన హృదయం అనే మందిరం, ఆయన దేహం అనే మందిరంలో ఆశ పుట్టింది అని అంటే, దేవుని కొరకు నేను ఒక కార్యం చేయాలి అంటే, దేవుని కొరకు అద్భుతముగా నేను కార్యాలు చేయాలంటే ముందుగా నా హృదయంలో ఆ ఆశ చిగుర్చాలి. ఆశ లేకపోతే నేను బాగుంటే నా మందిరము బాగుంటుంది, నా ప్రజలు బాగుంటారనే ఆలోచన వచ్చింది అని అంటే హిజ్కియా తన మనస్సును నిలుపుకున్నాడు. కనుకనే తన రాజ్యము వర్ధిల్లింది, తనకున్నటువంటి యావదాస్తి కూడా కలిమి, అతి విస్తారమైన కలిమి వచ్చింది. అంటే ఆత్మ వర్ధిల్లిన ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లాలి అని అంటే ఆయన నోట నుండి వస్తున్నటువంటి ఈ కృపావచనం. ఎంతమంది కృపావార్త చదువుతారో నాకు తెలియదు, నేను అడగను కూడా అడగను. కానీ ప్రభు పెట్టమన్నారు, నేను పెట్టడమే నా బాధ్యత. ప్రభు చెప్పమన్నారు, చెప్పడమే నా బాధ్యత. అది ఆ భూమిని దున్నుకోవలసిన వాక్యం వచ్చి నిన్ను దున్నదు. వాక్యం నువ్వు తీసుకుంటే అప్పుడు నీ హృదయాన్ని దున్నుతుంది. అవును, ఈ వాక్యము నా హృదయంలో సారం కలిగింది. ఇదిగో ఈ వాక్యంలో నుంచి నేను తిరగాలి, ఈ వాక్యం ప్రకారం నడవాలి అని ఆశ ఎప్పుడైతే నీ హృదయంలో చిగురుస్తుందో అప్పుడు నీ మార్గము వర్ధిల్లడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఒక వాక్యం ప్రకారం నడవడానికి మనం ఆశ చిగురింప చేసుకుంటే ఒక నడక, ఒక తప్పటడికి వేసిన రెండవ నడక ఏం చేస్తామంటే నిలుపుకుంటాం. ఒకసారి తప్పిపోయిన మొన్న అనవసరంగా ఈ చిన్న దాని కొరకు నేను తప్పిపోయిన రెండవ మారు నీ ఆత్మ గద్దించి సక్రమముగా ఆ వాక్యం ద్వారా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఆ ప్రియమైన వారు ప్రభు వాక్యం సెలవిస్తుంది, నా వచనము అనుకూలమైన దాన్ని నెరవేర్చును. అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సమర్పించు. ఏ కార్యము మనలో సఫలం కావాలన్నా, ఏ దేవుడు పంపించినది ఏది మనం తీసుకొని ఆస్వాదించాలన్నా మన హృదయం భక్తుల వలె మార్పు చెందినప్పుడే, మన మార్గము మీద వెలుగు ప్రకాశించడం ప్రారంభించినప్పుడే, ఆయన వాక్యపు అర్థములో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయన వాక్యము దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఆ వెలుగు నీ త్రోవలో పడినప్పుడే నువ్వు సక్రమంగా నడుస్తావు. చీకటిలో నడుస్తున్నప్పుడు ఎవరు కూడా సక్రమంగా నడవలేరు. చీకటిలో ఏది గ్రహించలేము.
చీకటిని తొలగించుకొని వెలుగు మన మీదకి ప్రకాశించినప్పుడు మన అడుగులు తడబడకుండా మనం నడవడానికి ప్రారంభిస్తాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యానుసారంగా దేవునిని ఆశ్రయించు. దేవునిని ఆశ్రయించినప్పుడు ఏ మేలు కూడా కొదువై ఉండదు. ప్రభువే చెప్తారన్నమాట, యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు. ఒకవేళ సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి కొంటే కానీ నా యందు విశ్వాసం ఉంచిన వాడికి ఎన్నడూ కూడా ఆకలి కొనడు. నమ్ముతావా? దేవునికి స్తోత్రం. ఆశ్రయించు. ఈ మార్గాన్ని వర్తిల్ల చేసుకోవడానికి ఆయన కృప సదాకాలము మనకి సహాయం చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన మాటలు దీవించును గాక. ఆమేన్.